చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందని చెప్పి రాష్ట్రమంతా ఒకసారి చర్చించుకునే పరిస్థితి ఆవశ్యకత ఏర్పడింది. అంతకుముందేమో క్రాంతి కుమార్ ఒక అబ్బాయి సూసైడ్ సిఐ నాగరాజు పైన పోలీసులపైనే వేధిస్తున్నాడని చెప్పి ఒక వీడియో తీసి మన ముందరనే గులికలు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అందరం చూసినాం. ఈ మధ్యనే అది కథ ముగిసిపోగతలికే నిన్న కృష్ణలంకలో సాయి కృష్ణ అదొకటి. ఇంకా దాని గురించి చర్చ ముగిసిపోగతలికే ఆదోనిలో నేను ఒక ఆమెను లాకప్లోనే. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజలందరూ ఎన్కౌంటర్లు చూసింటారు, లేదంటే లాకప్ డెత్లు చూసింటారు. ఇది లాకప్ డెత్ అని మాట్లాడుతున్నారు. ఇది లాకప్ డెత్ కాదు, లాకప్ దహనం. ఇది దహనం. లాకప్ డెత్ అంటే లాకప్లో చంపేసి మృతదేహాన్ని వాళ్ళ అమ్మకో నాయనకో పిల్లానికో ఇవ్వడం. ఇక్కడ మృతదేహమే లేదు, అవశేషాలే లేవు. ఒక తల్లి గర్భము బూడిదైపోయింది, ఆ తల్లి కొడుకు యొక్క శవాన్ని అడగలే, మృతదేహాన్ని. చివరికి దయనీయమైనటువంటి సంఘటన ఏంటంటే, మరణించిన నా కొడుకు యొక్క మృతదేహాన్ని ఇయ్యని అని అడుగుతారు. ఫస్ట్ నా కొడుకుని విడిచిపెట్టండి అంటారు, నా కొడుకును సంపొద్దు అంటారు. చివరిగా నా కొడుకు మృతదేహాన్ని ఇయ్యండి అంటుంది. ఈ తల్లి నా కొడుకు బూడిద ఇయ్యండి అయ్యా అని అడుగుతుంది. నా కొడుకు బూడిద ఇయ్యండి అయ్యా, మీరు చంపి కాల్ చేసినారు, ఆ బూడిద ఇస్తే నేను అంత్యక్రియలు చేసుకుంటా అంటుంది. తల్లి గర్భం బూడిదే కదా అయినది. దీన్ని లాకప్ డెత్ అంటారా, లాకప్ దహనం అంటారా? నేనైతే లాకప్ దహనమే అంటా. ఒక తల్లికి ఇంత గర్భశోకాన్ని కలిగించి ఇంత చిత్రహింసలు పెట్టి 15 రోజులుగా 9వ తారీఖు నుంచి 15 రోజులుగా చిత్రహింసలు పెట్టి ఒక మనిషిని చంపడానికి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఈ ప్రభుత్వానికి, పోలీసులకు. పొద్దున్న లేచినా నుంచి హోమ్ మినిస్టర్ గారు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటుంది. అమ్మ మాటలు ఎక్కువ, పని చాలా తక్కువ. ప్రజలైనా గమనించండి, 2 సంవత్సరాలైంది ఆ అమ్మ నోట్లో నుంచి పరిపాలన సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి ఎప్పుడైనా మాట్లాడిందే? గొడ్డలి, తల్లి, చెల్లి, పులిందల ఎమ్మెల్యే, ఈ 4 పదాలు తప్ప ఏదైతే మాట్లాడిందా? గొడ్డలి, తల్లి, చెల్లి, పులిందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఈ 4 పదాలతోనే 2 సంవత్సరాల కాలయాపన చేసింది ఆమె. మాటలు చాలా ఎక్కువ హోమ్ మినిస్టర్ గారికి, పని మాత్రం చాలా తక్కువ. ఒక్క మాట, అది కూడా చెడ్డ మాట కూడా కాదబ్బా ఆమె అన్నేది. మా అమర్నాథ్ మేకప్ మీద పెట్టిన శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదని అది ఆంతర్యం. ఒకవేళ అతను నైస్గా మాట్లాడాడో మొరటుగా మాట్లాడాడో నాకు తెలియదు, కానీ అతని ఉద్దేశం అదే. అలంకారం మీద పెట్టినటువంటి శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదే. ఎట్లయితే మన శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటామో సమాజాన్ని కూడా అంత అందంగా తీర్చిదిద్దాలా అనేది దాని ఆంతర్యం. ఎంత అల్లరి చేసినారమ్మా దానికి. అతని ఫోటో పెట్టి చెప్పులతో కొట్టినారు, నానాగా మాట్లాడరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు. మరి ఇప్పుడు ఒక తల్లి, ఒక స్త్రీని మాట్లాడారని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక తల్లి గర్భానికి శోకం కలిగింది, ఆమె గర్భమే బూడిదయింది, ప్రశ్నిస్తోంది. మీ ప్రభుత్వం యొక్క నేతృత్వంలోనే పోలీసులు పని దరిద్రమైన పని చేసినారని చెప్పి దేశమంతా కూడేగుస్తోంది. దీనికి బాధ్యత వహించరా? పోలీసులే బాధ్యత వహిస్తారా? పోలీసుల్లో కూడా సిఐ నాగరాజు మాత్రమే బాధ్యత వహిస్తాడా? ఇంకా సిఐ కంటే కింద ఉండేవాళ్ళు, పైన ఉండేవాళ్ళు, డిఎస్పీలు, ఏసీపీలు, డీజీపీలు ఎవరు బాధ్యత వహించరా? ఎంటైర్ పోలీస్ శాఖ బాధ్యత వహించదా? ఈ పోలీస్ శాఖను నడిపించే హోమ్ మినిస్టర్ గారు బాధ్యత స్వీకరించరా? లాల్ బహదూర్ శాస్త్రి మాదిరి ఒక రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తే రైలు ప్రమాదానికి గురైతే ఆయన రాజీనామా చేసినాడు. ఇది నా బాధ్యత, నైతిక బాధ్యత అని చెప్పి. మరి నువ్వు బాధ్యత తీసుకోవమ్మా అనితమ్మా? గబ్బిలం పట్టుకొని పదవిని ఊలాడాల్సిందే తప్ప మీకు పరిపాలన మీద అవగాహన లేదు, సామర్థ్యం లేదు, పరిపాలన చేసే స్వేచ్ఛ లేదు. కేవలం
రెండు నీకు తెలిసేదమ్మా. ఒకటి లోకేష్ బాబును పొగిడే భజన కార్యక్రమం, 2 జగన్మోహన్ రెడ్డిని విమర్శించే కార్యక్రమం. ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు నీకు కనిపించవు. మానభంగాలు, హత్యలు, యాసిడ్ దాడులు, ఇట్లాంటి లాకప్ డెత్తులు, లాకప్ దహనాలు 1, 2, 3 చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించరా? పోలీసులు, హోమ్ మినిస్టర్ సరే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వాన్ని నడిపేది ఆయన. మరి ఇంత ఘోరమైన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము జవాబుదారీతనంగా మాట్లాడదా? 15 రోజుల నుంచి 15 రోజులు ఏమి లేదు, దాదాపు నెల రోజులుగా ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగి అవమానపడి పట్టించుకునే నాదుడే లేడు. చిట్ట చివరిగా ఆ పిల్లోని చంపేసి కాల్చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జోక్యం చేసుకునే తర్వాత మెల్లిమెల్లిగా ఈ కథ వెలుగులోకి వచ్చింది. చిట్ట చివరిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి ఆ తల్లిని ఓదార్చి ఒక భరోసా ఇచ్చి మేముండాం, పోరాడతామని చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వంలో కదిలికి వచ్చి అప్పటికప్పుడు రాత్రికి రాత్రే అమ్మని పిలిపించుకొని స్టేషన్కు సిఐ మీద కంప్లైంట్ ఇప్పించి కేసు రిజిస్టర్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఘోరం ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పోతారు ఆమె ఇంటికి. ఇది ఎట్లుంది తెలిసిన ప్రజలారా? గిచ్చి జోలబాడినట్టుంది. పిల్లోని గిచ్చినాడు, వాడు ఏడుచున్నాడు, మళ్ళీ జోలపాట వాడి సముదాయించన్నట్టుంది. గిచ్చి జోలబాడడం అంటే నిన్న చంద్రబాబు నాయుడు పోయి ఆ అమ్మ విజయలక్ష్మి సాయికృష్ణ తల్లిగారిని ఓదార్చినాడు కదా, అదే గిచ్చి జోలబాడడం. చంపిందే మీ ప్రభుత్వం, చంపిందే మీ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు. రాక్షసుల కంటే దుర్మార్గంగా చంపినారు. శత్రువులను సైతం చంపని విధానంలో 15 రోజులు హింసించి గోడ్లు పీకి నానాకం చేసి వారి కిడ్నీలు పాడైపోయేటట్టు కొట్టి చంపేసి మృతదేహాన్ని కూడా తల్లికి ఇవ్వకుండా, ఎక్కడో అనాథ శవాన్ని కాల్చేసి బూడిద కూడా ఇవ్వకుండా, నదిలో కలుపుకునేదానికి అంత్యక్రియలు చేసేదానికి కూడా ఆ అమ్మకు అవకాశం ఇవ్వకుండా చేసి మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి పోయి ఓదారిస్తే జగన్ పోయినాడని చెప్పి లోకం ఏమనుకుంటుందని జ్ఞానం లేదా ఇళ్లకు? నువ్వు ఇంత మంచివానివైతే నీ ప్రభుత్వ వైపు నుంచి పోలీస్ శాఖకి ఎప్పుడో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండాలా? నా 5 సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ రాష్ట్రంలో లాకప్ డెత్ కానీ, లాకప్ దహనం కానీ, తప్పుడు కేసులు కానీ, అక్రమ కేసులు కానీ జరగకూడదు, పారదర్శకతగా ఉండాలా, శాంతి భద్రతలను పరిరక్షించాలని చెప్పినావా? మరి చెప్పింటే మీ పోలీసులు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? అంతకంటే ముందు క్రాంతి కుమార్ అనే అబ్బాయి, ఈ సిఐ నాగరాజు వల్లే నేను టార్చర్కు గురైనా, నేను తట్టుకోలేకపోతానా, అందుకే మీ కళ్ళ ముందు నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి మన కళ్ళ ముందు గులికలు నోట్లో వేసుకొని మింగి చచ్చిపోయా.